అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. మనం ఎక్కువగా ఖురాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఖురాన్ అనే అరబీ పదానికి అర్థం ఏంటంటే ఎక్కువగా పఠించబడేది, మాటిమాటికి పఠించబడేది అని అర్థం. ఖరా అనే ధాతువు నుండి వచ్చింది. ఖరా అంటే పఠించడం అని. ఖురాన్ అవతరింపచేసింది ఎవరు? మన సృష్టికర్త అయినటువంటి అల్లా తాలా ఖురాన్ని అవతరింపచేశారు. ఖురాన్ అనేది ఎవరి ద్వారా అవతరణ జరిగింది? అసలు జిబ్రాయిల్ అలైహిస్సలాం అనే దైవదూత ద్వారా ఈ ఖురాన్ అనేది అవతరణ జరిగింది. ఖురాన్ ఎవరిపై అవతరణ జరిగిందంటే మన ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపడం జరిగింది. ఖురాన్ ఎవరి కోసం అవతరించింది? సర్వ మానవాళి కోసం అవతరించడం జరిగింది. కేవలం ముస్లింల కోసం మాత్రమే కాదు, ఈ ఖురాన్ అనేది సర్వ మానవాళి కోసం కూడా అవతరించడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తన 40వ ఏటనే ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి లభించిన తరువాత 13 సంవత్సరాల వరకు ఆయన మక్కా నగరంలోనే ఉన్నారు. ఆ తరువాత ఆయన మదీనా వలస వెళ్ళారు. అక్కడ ఆయన 10 సంవత్సరాలు ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నప్పుడు అవతరించిన సూరాలను మక్కీ సూరాలు అంటారు. అలాగే మదీనాలో ఉన్నప్పుడు అవతరించిన సూరాలను మదనీ సూరాలు అంటారు. ఈ విధంగా పూర్తి ఖురాన్ ఒక్కసారిగా కాకుండా 23 సంవత్సరాల వ్యవధిలో సందర్భానుసారం క్రమక్రమంగా అవతరించింది. మొత్తం మన ప్రవక్త గారికి 63 సంవత్సరాలలో 40వ ఏట ఆయనకి ప్రవక్త పదవి లభించడం జరిగింది. 23 సంవత్సరాల వ్యవధిలో సందర్భానుసారం క్రమక్రమంగా ఖురాన్ అవతరణ అనేది జరిగింది. మక్కా సూరాలలో ముఖ్యంగా తౌహీద్, దేవుని ఏకత్వం మరియు ఆఖిరత్, పరలోకంకు సంబంధించిన ఆయతులు ఉంటాయి. అంటే విశ్వాసాలకు సంబంధించిన ఆయతులు ఉంటాయి. విశ్వాసాల్లో 6 ఉన్నాయి మొత్తం. అవి ఏంటి? అల్లా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం. రెండోది అల్లా దూతల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం. మూడోది అల్లా ప్రవక్తల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం. 4 అల్లా పంపిన గ్రంథాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 5 పరలోకం పట్ల కూడా మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 6 విధివ్రాత పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్లా పట్ల విశ్వాసం అంటే ఆయన ఉనికి పట్ల దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఉత్తమ గుణాలన్నీ ఆయనకే సొంతమని భావించాలి. దైవదూతల పట్ల విశ్వాసం ఎలా ఉండాలి? దైవదూతలను విశ్వసించడం అంటే దైవదూతలు వెలుగుతో సృష్టించబడినవి. అవి అల్లా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని, ఇంకా ఎల్లప్పుడూ ఆయన గొప్పతనాన్ని, పరిశుద్ధతను కొనియాడుతూ ఉంటాయని దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్లా ప్రవక్తల పట్ల విశ్వాసం అంటే ప్రవక్తలంటే అల్లా దాసులలోని సజ్జనులు. అల్లా తన ఆదేశాలను దైవవాణి ద్వారా వీరికి అందజేస్తారు. ప్రతి సమాజంలో అల్లా ఒక ప్రవక్తను పంపారు. అందరికంటే మొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం, అందరికంటే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్లో 25 మంది ప్రవక్తల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంకా చాలామంది ప్రవక్తల గురించి ప్రస్తావన లేదు. ప్రవక్తలందరినీ ఏ భేదభావం లేకుండా విశ్వసించడం అనేది తప్పనిసరి. అల్లా పంపిన గ్రంథాల పట్ల విశ్వాసం ఎలా ఉండాలి? దైవ గ్రంథాలను విశ్వసించడం అంటే అల్లా దైవ ప్రవక్తలందరినీ విశ్వసించమని ఆదేశించినట్లు దైవ గ్రంథాలని విశ్వసించమని ఆదేశించారు. వీటిని మానవుల మార్గదర్శకత్వం కొరకు అవతరింపచేయడం జరిగింది. పరలోకం పట్ల ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఈ ప్రపంచానికి ఒక రోజు అంతం తప్పకుండా వస్తుంది. ఆ రోజు శంఖం ఊదబడుతుంది. విశ్వమంతా చిన్నాభిన్నమైపోతుంది. తరువాత అల్లా ఆదేశానుసారం మరో కొత్త ప్రపంచం ఉనికిలోకి వస్తుంది. విధివ్రాత పట్ల విశ్వాసం ఎలా ఉండాలి? మనకు జరిగే లాభము, నష్టము, కష్టము, సుఖము అన్నీ అల్లా అధీనంలోనే ఉన్నాయి అని విశ్వసించాలి. లాభ నష్టాలు, కష్ట సుఖంపై ఆయనకు తప్ప మరెవ్వరికీ అధికారం లేదు.
వీటన్నిటినీ కలిపి మక్కీ సూరాలు అని అంటారు. అంటే వీటిలో విశ్వాసాలకు సంబంధించిన ఆయత్లు ఉంటాయి. అలాగే మదనీ సూరాలలో ఆచరణకు సంబంధించిన ఆయత్లు ఉంటాయి. అంటే మానవుని యొక్క జీవితం ఎలా గడపాలి, ఎలా ఆచరించాలి అనే విషయాలు కూడా అందులో ఉంటాయి. ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశ ప్రచారం మక్కాలో 13 సంవత్సరాలు చేశారు. మక్కాలో మొత్తం 86 సూరాలు అవతరించడం జరిగింది. వాటిలోని మౌలిక విషయాలు వచ్చేసి విశ్వాసం గురించి. మదీనాలో 10 సంవత్సరాలు సందేశ ప్రచారం చేయడం జరిగింది. అందులో 28 సూరాలు ఆయనపై అవతరించడం జరిగింది. అవి ఆచరణకు సంబంధించిన ఆయత్లు ఉంటాయి. ఖురాన్లోని వాక్యాలను ఆయతులు అంటారు. ఆయత్ అంటే ఇంకో అర్థం సూచన, గుర్తు అని అర్థం. దేనిని చూసి మరొకటి గుర్తుకు వస్తుందో అది గుర్తు. ఉదాహరణకు ఖురాన్లో సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం వీటిని కూడా ఆయత్లు అన్నారు. అంటే వీటిని చూసినప్పుడు వీటిని సృష్టించిన దైవం గుర్తుకు రావాలి అని అర్థం. ఖురాన్లో మొత్తం 5 రకాల ఆయత్లు ఉన్నాయి. ముహక్కమాత్ అంటే స్పష్టమైనవి. ఇవి చదవగానే మనకు ఏదైనా విషయం స్పష్టంగానే అర్థమైపోతుంది. ముతషాబిహాత్ అంటే మర్మమైనవి, కొంచెం మనం అర్థం చేసుకుంటూ చదువుతూ ఉండాలి. హలాల్ ధర్మసమ్మతమైన విషయాలకు సంబంధించినవి. హలాల్ మన సంపాదన కూడా హలాల్గా ఉండాలి. మన జీవన విధానం కూడా ధర్మసమ్మతమైనదిగా ఉండాలి. మనం తినే ఆహారం హలాల్ అయిందో లేదో చూసుకొని మనం తినాలి. హరాం అంటే అల్లాకు నచ్చని పని ఏదైతే ఉంటుందో అది హరాంగా పరిగణించబడుతుంది. హరాంకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. 5వ ఆయత్ అంసాల్ అంటే ఉదాహరణలు. కొన్ని ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది, కొన్నిటిని పరోక్షంగా అనేవి చెప్పడం జరిగింది. మామూలుగా మనం ఖురాన్ చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఖురాన్ వాక్యం అనేది అప్పటి ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తుంది, ఈ ఖురాన్ వాక్యం ఇప్పటి ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తుంది, ఇలాగే ఖురాన్ వాక్యం నాకు ఏ సందేశాన్ని ఇస్తుంది. ఈ ఖురాన్ వాక్యం అనేది ఉదాహరణకు అప్పుడు ఇస్రాయిల్ వంశీయులకు ఏ సందేశాన్ని ఇచ్చింది, ఇప్పుడు ప్రస్తుత ముస్లిం సమాజం కోసం మన కోసం ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ మార్గాన నడిస్తే అల్లా అనుగ్రహాన్ని పొందుతామో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. ఏ మార్గంపై నడిస్తే అల్లా శాపానికి గురవుతారో అలాంటి మార్గం నుండి మనం దూరంగా ఉండాలి. అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అల్లాహుమ్మా రబ్బీ జిద్ని ఇల్మా. అల్లా మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్.